సో నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ పైన మీరేమనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే నోటీసులు ఇస్తే జాతిపితకి ఇస్తారా అంటూ కూడా ఈ రకంగా ఫైర్ అవుతున్నారు. అసలు జాతిపిత అంటే ఎవరు అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రైజ్ అయినాయి కాబట్టి సో దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఏమంటారు దీనికి? గుడ్ మార్నింగ్ అండి సునీత గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి గౌరీ సతీష్ గారికి, అలాగే శ్యామ్ సుందర్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి శుభోదయం అండి. జై తెలంగాణ. గుడ్ మార్నింగ్. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారినిగా ఆయన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఉద్యమకారుడే కాదు అన్న స్థాయిలో తను మాట్లాడడం ఏదైతే ఉన్నదో అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఈ మాత్రం కన్ను లేని, చూపు లేని అంధత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉండడం చాలా దారుణం. అట్లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం ఇది జీర్ణించుకోలేనటువంటి విషయం అండి. సోనియా గాంధీ గారిని ఇదే రేవంత్ రెడ్డి గారు నాడు బలిదేవత అని అన్నటువంటి సోనియా గాంధీ గారిని ఇప్పటి వాళ్ళ అధినాయకురాల్ని అడగమనండి, ఎవరి కారణంగా తెలంగాణ సాధ్యమైందో, ఎవరి కారణంగా తెలంగాణ సాకారమైందో. ఈయనకి ఎట్లాగూ కళ్ళు లేవు, ఈయనకి ఎట్లాగూ చెవులు లేవు, ఈయన ఎట్లాగూ అబద్ధాలనే ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిండ్రు. కనీసం వాళ్ళ అధినాయకత్వం మాటలనైనా వినమనండి. డిసెంబర్ 9, 2009 నాడు ఎందుకు తెలంగాణ ప్రకటన చేసిండ్రు, ఎట్లా సాధ్యమైంది, ఆ ప్రకటనకు కారణం ఎవరు, యావత్తు తెలంగాణకు తెలియదా? ఒకవేళ వీళ్ళు అన్నట్టు బలిదానాలు జరిగినాయి, బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది అంటే ఆ బలిదానాలకు కారణం ఎవరో కూడా తెలంగాణ సమాజం చెప్తుంది కదా. అదే డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉంటే బలిదానాలు ఎట్లా జరిగేవి? ఈ బలిదానాలు జరిగేవా అసలు? అటు ఈ శ్రీకాంతాచారి బలిదానం గాని, కానిస్టేబుల్ కిష్టయ్య బలిదానం గాని, తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మా కామారెడ్డిలో సెల్ టవర్ మీద ఎక్కి పిచ్చిదానా కేసీఆర్ గారు పోరాడుతున్నారు, వారికి మద్దతు ఇవ్వాలి మనము, నా ఒక్కడి ప్రాణం ముఖ్యం కాదు, తెలంగాణకు ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పిండ్రు. శ్రీకాంతాచారి కూడా అదే చెప్పిండ్రు, కేసీఆర్ గారికి సంఘీభావంగా తాను సరిపోతున్నట్టు చెప్పిండ్రు. అదే శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది కేసీఆర్ గారు, ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు ఆమెకు తెలంగాణ సమాజానికి చెప్పాలి. నాడు 1969లో 369 మంది విద్యార్థులను కాల్చి చంపిన రక్త పిశాచి కాంగ్రెస్. మలిదశ ఉద్యమంలో వీళ్ళన్నట్టు 1200 మంది బలిదానాలైనా, 1400 మంది బలిదానాలైనా దానికి ప్రధాన కారణం కాంగ్రెసే. వాళ్ళు ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉంటే, యూటర్న్ తీసుకోకపోతే, సీమాంధ్రుల దొంగ రాజీనామాలకు దానికి వాళ్ళు లొంగకుండా వాళ్ళు ఇదే ప్రకటనకు కట్టుబడి ఉంటే తప్పకుండా ఈ బలిదానాలు ఆగేవి. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలంటున్నారు జాతిపిత అని. కనీసం ఉద్యమకారుడిగా కూడా గుర్తించినటువంటి కుసంస్కారికి ఏం తెలుసు? కుసంస్కారి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఆయన ఏంటనేది? ఒకటి, బాత్రూమ్ లోకి వెళ్ళి ఇయ్యమంటారా, బాత్రూమ్ లో విచారణ చేయమంటారు. ఈయన భాష ఏంటండి? హార్డ్వర్డ్ కి వెళ్ళినా, రాజకీయ పాఠాలు నేర్చుకున్నా, ఇంకోటి నేర్చుకున్నా, సహజంగా పుట్టుకతో వచ్చినటువంటి ఆ గుణం పుడకలతో గాని పొయ్యేలా లేదు అని తెలంగాణ సమాజం నెత్తి పట్టుకునే పరిస్థితి. రాజకీయ పాఠాలు నేర్చుకున్నా పోతున్నా అంటే ఏదో మంచి నేర్చుకొని వస్తాడని. అదే వేదిక మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు విద్వేష ప్రసంగాలు వద్దంటే అదే వేదిక మీద విద్వేష ప్రసంగం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా చూడాలి? ఏం రెచ్చగొట్టడాలి? పాలన చేతగాని అసమర్థత, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం నోటినే నమ్ముకొని, కేవలం కుసంస్కారాన్ని నమ్ముకొని ఈ రకంగా పోవడం అయితే తెలంగాణ సమాజం గర్హిస్తదండి, ఖండిస్తుంది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ప్రాణాలని ఫలంగా పెట్టడానికి సిద్ధపడ్డారు కేసీఆర్. అనేక వస్తుందండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒకరే కాదు, కేసీఆర్ వెనక కూడా మొత్తం అందరు ఏకమయ్యారు. సబ్బండ వర్ణాలు ఇందాక సతీష్ గారు అన్నట్లు నిజమే, అందరు కూడా పార్టీలకు అతీతంగా అందరు వచ్చారు. కోదండరాం కానీ, సుశీల స్వరాజ్ కానీ, విద్యార్థి కానీ, ఉద్యమ సంఘాలు కానీ చాలా అందరు కూడా ఏకమవుతున్నాయి కదా. మరి మరి మీద అంతా క్రెడిట్ అంతా కేసీఆర్ కే పెట్టడం కరెక్ట్ కాదనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు కదా. దేశ స్వాతంత్రోద్యమంలో లక్షలాది మంది భారతీయులు పాల్గొన్నారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలని మేము క్షమాపణ కోరేది లేదని ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఉరికంబాలకు ఉయ్యాలలు ఊగిండ్రు. అటువంటి భారతదేశంలో మహాత్ముడిని ఒక్కొండే, గాంధీజీని ఒక్కొండే సగౌరవంగా జాతిపిత అని పిలుచుకుంటుంది. అలాగే ఉద్యమంలో లక్ష కోట్లు ఒక్క
గా బయలుదేరిన కేసీఆర్ గారి వెనుక మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు మాత్రమే ప్రారంభించారు. మలిదశ ఉద్యమం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. ఎస్, అంతకుముందు 69లో చేసిండ్రు, అంతకుముందు చేసిండ్రు, కానీ నాయకుడు ఎవరనేది ప్రశ్న కదా. వందల వేల మంది జలియన్ వాళ్ళ బాగా దురంతం తెలియదా? ఎంతమంది చనిపోయినరో తెలియదా? దేశ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు ఎన్ని పోగొట్టుకున్నారో, ఎంతమంది అమరులైనరో తెలియదా? అయినప్పటికీ మహాత్మున్నే జాతిపిత అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఈ కాంగ్రెస్ దుశ్చర్య కారణంగా నాడు బ్రిటిష్ వాళ్ళ కారణంగా కావచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెసే కారణం. ఈ మరణాలకు, ఈ బలిదానాలకు కాంగ్రెసే కారణము. ఈ జాప్యతకు, ఈ ఆలస్యానికి కాంగ్రెసే కారణము. ఈ అన్యాయానికి కాంగ్రెసే కారణము. విలీనం చేసినటువంటి కాంగ్రెసే అన్ని రకాలుగా తెలంగాణ పట్ల మొదటి ముద్దాయి. తెలంగాణ వెనుకబాటు తనకు కారణము కాంగ్రెసే. కానీ తన పదవుల్ని గడ్డిపోసల్లాగా వదిలేసి ఏదైతే చంద్రబాబు నాయుడు విద్యుత్ బిల్లులు పెంచిండ్రో, కరెంటు వ్యవసాయ పంపు సెట్లకు, కరెంటు మోటార్లకు విద్యుత్ బిల్లు పెంచిండ్రో, మరి అది మీ సుమిత్ర గారు, మీ ఆడియో కొంచెం డిస్టర్బ్ అవుతుందండి, నేను మళ్ళీ వస్తాను. శ్యామ్ సుందర్ గారు ఇప్పుడు చెప్పండి. అంటే తన పదవులని తన గడ్డిపోసల్లా వదిలేసి పదే ప్రజాస్వామ్యంలో ఉద్యమం